హలో ఆస్పిరెంట్స్, గుడ్ మార్నింగ్. వెల్కమ్ టు ఫ్రీ జాబ్ గైడ్ తెలుగు యూట్యూబ్ ఛానల్. ఇవాళ వీడియోలో మనం ఈనాడు, సాక్షి, నమస్తే తెలంగాణ న్యూస్ పేపర్స్లో వచ్చినటువంటి గవర్నమెంట్ జాబ్ అప్డేట్స్ ఏవైతే ఉన్నాయో వాటి గురించి ఇవాళ వీడియోలో మనం తెలుసుకోబోతున్నాం. సో ఇక్కడ కనిపిస్తున్నటువంటి డిపార్ట్మెంట్స్ నుంచి మనకి నోటిఫికేషన్స్ అనేవి రావటం జరిగింది. సో వాటి గురించి ఒక్కొక్క డిపార్ట్మెంట్ నుంచి వచ్చిన నోటిఫికేషన్ గురించి ఇప్పుడు ఈ వీడియోలో తెలుసుకుందాం. సో ఇందులో ఫస్ట్ అప్డేట్ ఏంటంటే సిఎస్ఐఆర్కు చెందినటువంటి నేషనల్ ఎన్విరాన్మెంటల్ ఇంజనీరింగ్ రీసెర్చ్ ఇన్స్టిట్యూట్ నాగపూర్, మహారాష్ట్రలో జూనియర్ సెక్రటేరియట్ అసిస్టెంట్ అదేవిధంగా స్టెనోగ్రాఫర్ పోస్టులకు నోటిఫికేషన్ అనేది రిలీజ్ కావడం జరిగింది. ఈ నోటిఫికేషన్ అనేది మొత్తం 33 పోస్టులకు అనేది రిలీజ్ కావడం జరిగింది. ఎవరైతే ఇంట్రెస్టెడ్ క్యాండిడేట్స్ ఉంటారో వాళ్ళు ఏప్రిల్ 30 లోపున ఈ ఉద్యోగాలకి అప్లై చేసుకోవాల్సి ఉంటుంది. ఈ ఉద్యోగాలకి మనం అఫీషియల్ వెబ్సైట్లోకి వెళ్ళి అప్లై చేసుకోవాలి. సో దీని తర్వాత మనకి నేషనల్ ఇన్స్టిట్యూట్ ఆఫ్ తిరుచిరాపల్లిలో మనకి ప్రొఫెసర్ పోస్టులకు నోటిఫికేషన్ అనేది రిలీజ్ కావడం జరిగింది. ఈ నోటిఫికేషన్కి అప్లై చేసుకోవడానికి దీని యొక్క దరఖాస్తు ఫీజు అనేది 2500 రూపాయలుగా ఉంది. సో దీనిని మనం ఆన్లైన్లో అప్లై చేసుకోవాల్సి ఉంటుంది. ఆన్లైన్లో అప్లై చేసుకోవడానికి చివరి తేదీ అనేది ఏప్రిల్ 22 అనేది ఇవ్వడం జరిగిందనమాట. సో దీని తర్వాత మనకి నేషనల్ హై స్పీడ్ రైల్ కార్పొరేషన్ లిమిటెడ్లో కాంట్రాక్ట్ ఆర్ రెగ్యులర్ బేసిస్ పైన మనకి టెక్నికల్ మేనేజర్ పోస్టులకి మనకి నోటిఫికేషన్ అనేది రావడం జరిగింది. ఇందులో మొత్తం 71 పోస్టులకి ఈ నోటిఫికేషన్ అనేది వచ్చింది. సో దీనికి అప్లై చేసుకోవడానికి దరఖాస్తు ఫీజు అనేది 400 రూపాయలుగా ఉంది. ఎవరైతే అర్హులైన అభ్యర్థులు ఉంటారో వాళ్ళు ఏప్రిల్ 24వ తారీఖు లోపు ఆన్లైన్లో అప్లై చేసుకోవాల్సి ఉంటుంది. సో దీని తర్వాత నెక్స్ట్ అప్డేట్ ఏంటంటే ఇవాళ అంటే ఏప్రిల్ 4 తోటి అప్లికేషన్ డేట్స్ క్లోజ్ అయిపోయే నోటిఫికేషన్స్ని మనం ఇప్పుడు చూద్దాం. సో ఇక్కడ మనకి సిబిఆర్ఐలో మొత్తం 31 పోస్టులకు కాను సైంటిస్ట్ పోస్టులకి నోటిఫికేషన్ అనేది రావడం జరిగింది. ఇందులో మనకి ఈ పోస్టులకు అప్లై చేసుకోవాలనుకునే వాళ్ళు పీజీ, ఎంఆర్క్, ఎంఈ, ఎంటెక్, పిహెచ్డితో పాటు వర్క్ ఎక్స్పీరియన్స్ అనేది కూడా ఉండాలి. ఎవరైతే ఈ క్వాలిఫికేషన్స్ ఉన్నాయో వాళ్ళు ఈ ఉద్యోగాలకి అర్హులు. సో ఈ నోటిఫికేషన్ అనేది అప్లై చేసుకోవడానికి ఇవాళ లాస్ట్ తేదీగా ఉంది. సో దీని తర్వాత మనకి తెలంగాణ స్టేట్ ఇంజనీరింగ్ అండ్ అగ్రికల్చర్ అండ్ ఫార్మసీ కామన్ ఎంట్రన్స్ టెస్ట్ 2025కు సంబంధించి టీజీఈఏపీ సెట్ అనేది కూడాను ఇవాళ లాస్ట్ తేదీగా ఉంది. సో దీని తర్వాత అప్డేట్ ఏంటంటే మనకి బెంగళూరులోని ఇండియన్ స్పేస్ రీసెర్చ్ ఆర్గనైజేషన్ ఇస్రో నుంచి మనకి జూనియర్ రీసెర్చ్ ఫెలో రీసెర్చ్ అసోసియేట్ పోస్టుల భర్తీకి మనకి నోటిఫికేషన్ అనేది వచ్చింది. ఇందులో మొత్తం 23 పోస్టులకు కానీ నోటిఫికేషన్ అనేది రిలీజ్ చేశారు. ఇందులో ఉన్నటువంటి ఖాళీలు చూసుకున్నట్లయితే మనం జూనియర్ రీసెర్చ్ ఫెలోలు అంటే జేఆర్ఎఫ్కి సంబంధించి 21, అదేవిధంగా రీసెర్చ్ అసోసియేట్కి సంబంధించి 2 పోస్టులు, మొత్తం 23 పోస్టులు అనేవి ఉన్నాయి. వీటికి కావాల్సినటువంటి అర్హత ఏంటంటే పోస్టును అనుసరించి సంబంధిత విభాగంలో ఎంఈ, ఎంటెక్, ఎంఎస్సిలో ఉత్తీర్ణతో పాటు వర్క్ ఎక్స్పీరియన్స్ అనేది కూడా ఉండాలి. వీరి యొక్క వయసు అనేది ఏప్రిల్ 20 నాటికి జూనియర్ రీసెర్చ్ ఫెలోషిప్కి 28 ఏళ్ళు, అదేవిధంగా రీసెర్చ్ అసోసియేట్కు 35 ఏళ్ళ లోపు అనేది ఉండాలి. అదేవిధంగా ఓబీసీలకు 3 ఏళ్ళు, ఎస్సీ ఎస్టీలకు 5 ఏళ్ల పాటు ఏజ్ రిలాక్సేషన్ అనేది ఉంటుంది. దివ్యాంగులకు 10 ఏళ్ల పాటు ఏజ్ రిలాక్సేషన్ అనేది ఇచ్చారనమాట. సో వీరి యొక్క శాలరీ అనేది ఏ విధంగా ఉంటుందంటే జూనియర్ రీసెర్చ్ ఫెలోకు 37,000 రూపాయలు, అదేవిధంగా రీసెర్చ్ అసోసియేట్కు 58,000 రూపాయలు చొప్పున వీరి యొక్క శాలరీ అనేది ఉంటుంది. వీరి యొక్క ఎంపిక విధానం అనేది ఇంటర్వ్యూ ఆధారంగా వీరిని ఎంపిక చేస్తారు. దరఖాస్తు అనేది మనం ఆన్లైన్ ద్వారా అప్లై చేసుకోవాల్సి ఉంటుంది. దరఖాస్తు అప్లై చేసుకోవడానికి చివరి తేదీ అనేది ఏప్రిల్ 20న ఇచ్చారు ఇక్కడ డేటు. సో మరిన్ని వివరాల కోసం ఇక్కడ కనిపిస్తున్నటువంటి అఫీషియల్ వెబ్సైట్లోకి వెళ్ళి మనం తెలుసుకోవచ్చు. సో దీని తర్వాత అప్డేట్ ఏంటంటే నాగ్పూర్లోని నేషనల్ లా యూనివర్సిటీ నుంచి మనకి ఒప్పంద ప్రాతిపదికన వివిధ పోస్టులకు నోటిఫికేషన్ అనేది రిలీజ్ కావడం జరిగింది. ఇందులో మొత్తం పోస్టులు అనేవి మొత్తం మనకి 17 ఉన్నాయి. ఆ పోస్టులు ఏంటో ఇప్పుడు చూద్దాం. ఇందులో మనకి డెప్యూటీ లైబ్రరియన్ పోస్ట్ 1, డెప్యూటీ కంట్రోలర్ ఆఫ్ ఎగ్జామినేషన్ 1, డెప్యూటీ రిజిస్టర్ 2 పోస్టులు, ఇంజనీర్ కమ్ ఎస్టేట్ ఆఫీసర్ 1 పోస్టు, అదేవిధంగా అసిస్టెంట్ రిజిస్ట్రార్కి సంబంధించి 2 పోస్టులు, ప్లేస్మెంట్ ఆఫీసర్కి సంబంధించి 1 పోస్టు, అదేవిధంగా ఫిజికల్ ఎడ్యుకేషన్ కమ్ స్పోర్ట్స్ ఆఫీసర్కి సంబంధించి 1 పోస్టు, జూనియర్ అడ్మినిస్ట్రేటివ్ అసిస్టెంట్కి సంబంధించి 5 పోస్టులు,
పోస్టులు, అదేవిధంగా లైబ్రరీ రిస్టోర్కి సంబంధించి 2 పోస్టులు, జూనియర్ గార్డెనర్కి సంబంధించి 1 పోస్టు, మొత్తం 17 పోస్టులకు గాను ఈ నోటిఫికేషన్ అనేది రిలీజ్ కావడం జరిగింది. ఈ పోస్టులకు కావాల్సినటువంటి అర్హత ఏంటంటే పోస్ట్ను అనుసరించి సంబంధిత విభాగంలో మాస్టర్స్ డిగ్రీ, బీటెక్ సివిల్, MBA, LLM డిగ్రీ, అదేవిధంగా 8వ తరగతి ఉత్తీర్ణతో పాటు వర్క్ ఎక్స్పీరియన్స్ అనేది కూడా ఉండాలి. వీరి యొక్క వయసు అనేది 18 నుంచి 30 ఏళ్ళ మధ్య ఉండాలి. దరఖాస్తు చేసుకోవడానికి వీళ్ళు ఆన్లైన్ ద్వారా అప్లై చేసుకోవాల్సి ఉంటుంది. దరఖాస్తు యొక్క చివరి తేదీ అనేది మనకి ఏప్రిల్ 15 తోటి ముగుస్తుంది. సో మరిన్ని వివరాల కోసం ఇక్కడ కనిపిస్తున్నటువంటి అఫీషియల్ వెబ్సైట్లోకి వెళ్ళి మనం తెలుసుకోవచ్చు. సో దీని తర్వాత అప్డేట్ ఏంటంటే మనకి బ్యాంక్ ఆఫ్ బరోడాలోని క్యాపిటల్ మార్కెట్ లిమిటెడ్లో మనకి నోటిఫికేషన్ అనేది రావడం జరిగింది. దాని నుంచి ఇందులో ఉన్నటువంటి పోస్టులు ఏంటంటే బిజినెస్ డెవలప్మెంట్ మేనేజర్ పోస్టులకు సంబంధించి ఈ నోటిఫికేషన్ అనేది రావడం జరిగింది. ఇందులో మొత్తం 63 పోస్టులకు గాను ఈ నోటిఫికేషన్ అనేది రిలీజ్ కావడం జరిగింది. ఈ పోస్టులకు కావాల్సినటువంటి అర్హతలు ఏంటంటే డిగ్రీ, ఇంటర్ ఉత్తీర్ణతో పాటు సేల్స్ మార్కెటింగ్ విభాగంలో వర్క్ ఎక్స్పీరియన్స్ అనేది ఉండాలన్నమాట. సో ఈ ఉద్యోగాలకు అప్లై చేసుకోవడానికి మనం ఈమెయిల్ ద్వారా వాళ్ళకి మన డీటెయిల్స్ అనేవి పంపించాల్సి ఉంటుంది. అప్లై చేసుకోవడానికి చివరి తేదీ అనేది మే 31న ఇచ్చారు. సో మరిన్ని వివరాల కోసం ఇక్కడ కనిపిస్తున్నటువంటి careers@bobcaps.in వెబ్సైట్లోకి వెళ్ళి మనం ఈ వివరాలను తెలుసుకోవచ్చు. సో దీని తర్వాత అప్డేట్ ఏంటంటే ముంబైలోని ఇందిరాగాంధీ ఇన్స్టిట్యూట్ ఆఫ్ డెవలప్మెంట్ రీసెర్చ్లో మొత్తం మనకి ప్రొఫెసర్, అసోసియేట్ ప్రొఫెసర్, అదేవిధంగా అసిస్టెంట్ ప్రొఫెసర్కి సంబంధించి మొత్తం 17 పోస్టులకు గాను నోటిఫికేషన్ అనేది రిలీజ్ కావడం జరిగింది. ఇందులో ఉన్నటువంటి విభాగాలు ఏంటంటే మనకి క్లైమేట్ చేంజ్ ఎకనామిక్స్, అదేవిధంగా డేటా సైన్స్ అండ్ స్టాటిస్టిక్స్, దీని తర్వాత మనకి పొలిటికల్ ఎకనామీ తదితర విభాగాల్లో ఈ పోస్టులను భర్తీ చేయడం జరుగుతుంది. ఈ ఉద్యోగాలకు కావాల్సినటువంటి అర్హతలు ఏంటంటే PhDతో పాటు వర్క్ ఎక్స్పీరియన్స్ అనేది కూడా ఉండాలి. దరఖాస్తు అనేది మనం ఆన్లైన్లో అప్లై చేసుకోవాల్సి ఉంటుంది. అప్లై చేసుకోవడానికి చివరి తేదీ అనేది మే 5న అనేది ఇచ్చారు. ఇక్కడ కనిపిస్తున్నటువంటి వెబ్సైట్లోకి వెళ్ళి మనం ఇంకా ఏమన్నా వివరాలు కావాలంటే తెలుసుకోవచ్చు. సో దీని తర్వాత అప్డేట్ ఏంటంటే మనకి ఇర్కాన్ ఇంటర్నేషనల్ లిమిటెడ్లో మనకి కాంట్రాక్ట్ బేసిస్ పైన మొత్తం సీనియర్ వర్క్ ఇంజనీరింగ్ పోస్టులకు నోటిఫికేషన్ అనేది రిలీజ్ కావడం జరిగింది. ఈ నోటిఫికేషన్లో మొత్తం 8 పోస్టులకు ఈ నోటిఫికేషన్ అనేది రిలీజ్ అయింది. దీనికి కావాల్సినటువంటి అర్హతలు ఏంటంటే పోస్ట్ను బట్టి సంబంధిత విభాగంలో బీటెక్ ఉత్తీర్ణతో పాటు వర్క్ ఎక్స్పీరియన్స్ అనేది కూడా ఉండాలి. దరఖాస్తు అనేది మనం ఆఫ్లైన్లో చేసుకోవాల్సి ఉంటుంది. చివరి తేదీ అనేది మే 5న ఇచ్చారు. సో మిగతా వివరాల కోసం మనం ఇక్కడ కనిపిస్తున్నటువంటి www.ircon.organization వెబ్సైట్లోకి వెళ్ళి మనం తెలుసుకోవచ్చు. సో ఇవి మనకి ఇవాళ న్యూస్ పేపర్స్లో వచ్చినటువంటి జాబ్ అప్డేట్స్. సో ఇలాంటి మరిన్ని జాబ్ అప్డేట్స్ కోసం ప్లీజ్ ఫాలో అవర్ ఫ్రీ జాబ్ గైడ్ తెలుగు యూట్యూబ్ ఛానల్. థ్యాంక్ యూ.